హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లల రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ముందుగా నేను రాగులైతే ఒక 3 గంటల ముందైతే నానబెట్టుకుంటాను. అండ్ అలాగే మిక్సీకి వేసేటప్పుడు నేనైతే ఈ బెల్లం ఒక స్పూన్ అయితే నానబెట్టుకుంటాను కరగాలని చెప్పేసి. మిక్సీకి వేసేటప్పుడు ఆ రాగులైతే నేను మిక్సీ బౌల్లో వేసేసుకొని అండ్ అలాగే కొంచెం వాటర్ అన్నమాట, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం అన్నమాట, మళ్ళీ పైకి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. నేనైతే చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేస్తాను, ఎందుకంటే అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు రావాలి కాబట్టి. మెత్తగా అయితే పట్టేద్దాము. ఒక 2-3 సార్లు పట్టుకుందామండి, ఎందుకంటే ఒక్కసారికి అయితే అవ్వదు. చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుందండి ఈ రాగి మాల్ట్ అయితే, ఎందుకంటే ఈ సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, అంత మెత్తగా అయితే ఉండాలి. వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇంకా తీసేసి ఆ మూతనైతే క్లీన్గా కడిగి ఆ వాటర్ని అయితే అందులో పోసేసుకుందాం. ఇంకొకసారి వాటర్ పోసుకొని క్లీన్గా పోసేసుకుందాం. బాగా స్పూన్తో అయితే అలా నీట్గా చుట్టుపక్కల ఉన్నది మొత్తం కలిపేసుకుందాము. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే మనము జల్లెడ పట్టుకునేటప్పుడు గట్టిగా దిగకుండా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఈ బెల్లం వాటర్ కూడా మనము జాలి పట్టేసుకుందామండి. మొత్తం అందులో వేసేసుకొని కొంచెం మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ రాగి జావ వచ్చేసి వాటర్గా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకుందాం. అలా క్లీన్గా వచ్చేస్తుంది. మామూలుగా మనము రాగి జావ అంటారు కదా, మనం తినే రాగి జావ, అదైతే కొంతమంది అయితే పెట్టొచ్చు అని చెప్తారు కానీ పెట్టకూడదండి, ఎందుకంటే తొందరగా అరుగుదల అవ్వదు, కడుపు నొప్పి అయితే వచ్చేస్తుంది. ఇదైతే చాలా హెల్దీ అనమాట, చిన్నపిల్లలకి తొందరగా అరుగుదల అయిపోతుంది. అండ్ బలం కూడా చాలా మంచి బలం అండి రాగులు. అలా వాటర్ అయితే పోసేసుకొని కడిగేసుకుందాం. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత పలచగా ఉందో, ఎంత పలచగా ఉన్నా చిక్కబడుతుందండి అది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నేనైతే సిమ్లో పెట్టుకోవాలన్నమాట, ఎప్పుడైనా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనము కలపకుండా వదిలేస్తే మాత్రం ఉంటలు కట్టేస్తుంది. ఉంటలు కట్టకుండా ఉండాలి అంటే సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. నాకైతే మైక్ లేదండి, నేనైతే మామూలుగానే మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఎలా వస్తుందో ఏమో నాకేం తెలియట్లేదు, నార్మల్గానే మాట్లాడుతున్నా నేను. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చిక్కబడిందో. అలాగే కలుపుతూ ఉండాలన్నమాట. నేనైతే మా బాబుకి 6th మంత్ వచ్చినప్పటి నుంచి పెడుతున్నానండి ఇది. అంటే డైలీ పెట్టను, 2 డేస్ 3 డేస్కి ఒకసారి అయితే నేను పెడతానండి. ఎందుకంటే డైలీ అంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, తినలేరు కదా. మనమే టేస్టీ కావాలని అనుకుంటుంటాము, చిన్నపిల్లలు తినలేరు కాబట్టి. నేనైతే ఒకరోజు రాగి జావ అండ్ ఒకరోజు మామూలుగా రవ్వ అయితే ఉడకబెట్టేస్తాను. అండ్ అలాగే ఒకరోజు అయితే మామూలుగా మెత్తగా అన్నం వండేసి కొంచెం పప్పు చారు అలా చేసేసి పెట్టేస్తానన్నమాట. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. కొంతమంది అయితే ఉప్పు యాడ్ చేస్తే తింటారు, కొంతమంది అయితే బెల్లమే స్వీట్ అయితే ఇష్టపడతారనమాట. మీ ఇష్టం అది. ఉప్పు తింటారనుకుంటే ఉప్పు వేసుకోండి, లేకపోతే బెల్లం అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఎంత చిక్కబడిందో.
ఇంతకంటే చిక్కబడనివ్వకూడదండి, ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకని మనము కొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఓకే అండి, బాయ్ బాయ్.